హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ సంగతులు. ఈ వ్లాగ్ అయితే ట్రావెల్ వ్లాగ్ అండి. ఇది నేను సడన్ ట్రిప్గా వెళ్తున్నాను. అనుకోకుండా వెళ్దామా వద్దా అనుకుంటూ సడన్గా అయితే వెళ్తున్నాను. అందుకే కొంచెం లేట్ అయిపోయింది వెళ్ళడానికి కూడా. ఆల్మోస్ట్ 10 అయిపోతూ ఉంది ఇప్పుడే. ఎందుకంటే కొంచెం షైన్కి బాగాలేదు, అందుకని వెళ్దామా వద్దా అనుకొని మార్నింగ్ లేచి సరే వెళ్దాము అని వెళ్తున్నాను. ఇంతకీ ఎక్కడికంటే నేను తిరుపతికి వెళ్తున్నాను. అది కూడా మా లేహ్నా బర్త్డే కోసం. మా అంశక్క వాళ్ళ పాప, అంటే మా సిస్టర్ ఇన్ లా వాళ్ళ పాప బర్త్డే ఉందనేసి వెళ్తున్నాను. సో కొత్తగా అయితే బ్యాగ్ తీసుకున్నాను నేను నాయుడుపేటలోని. బ్యాగ్ బాగుంది కదా అని చెప్పి ఈరోజే వాడడానికి స్టార్ట్ చేశాను. తీసుకొని వెళ్తున్నాను. బాగుంది కదా బ్యాగ్. అలా వెళ్తూ ఉండగానే కాళహస్తి అయితే వచ్చేసింది. సో నేను నాయుడుపేట నుంచి తిరుపతికి వెళ్ళాలి అంటే మధ్యలో కాళహస్తి వస్తుంది కదా. సో అలా కాళహస్తి వచ్చింది. ఇంతకీ షైన్ ఎందుకు తీసుకురావట్లేదు అంటే షైన్కి కొంచెం హెల్త్ బాగాలేదు. తనకి కోల్డ్ అయితే చాలా ఎక్కువగా ఉంది, వైరల్గా ఉంది. సో ఎందుకు మళ్ళీ అక్కడ లేనాకు కూడా మళ్ళీ కోల్డ్ అవి వస్తాయి కదా, ఎందుకులే అని చెప్పేసి నేనైతే వద్దనుకున్నాను. పైగా తనకి రెస్ట్ కూడా అవసరం అని చెప్పి డాక్టర్ చెప్పింది. అందుకని నేను వారిని అయితే బయలుదేరుతున్నాను. సో ఇంకా టైంపాస్గా నేను బస్సులో ఏం చేస్తున్నాము అంటే, అర్ణవ్ ఈ మధ్య తెలుగు నేర్చుకోవడం స్టార్ట్ చేశాడు కదా. సో తను అక్కడ రాసిన తెలుగు పదాలన్నీ కూడా రీడ్ చేస్తూ వెళ్తూ ఉన్నాడు. అక్కడ మనకి గవర్నమెంట్ వాళ్ళు రాస్తూ ఉంటారు కదా వర్డ్స్ తెలుగు అన్నీ, అవన్నీ కూడా రీడ్ చేస్తూ ఉన్నాడు. నేనైతే కొంచెం హెల్ప్ చేస్తూ ఉన్నాను. వృద్ధులకు అలా చదువుతూ తిరుపతి అయితే వచ్చేసింది. కానీ నేను ఇంకా కొంచెం ఎక్స్పెక్ట్ చేశాను అర్ణవ్ నుంచి, ఎందుకంటే ఆల్మోస్ట్ 6 months నుంచి తను తెలుగు అయితే చదువుతూ ఉన్నాడు. సో కానీ ఇంకా ఇంప్రూవ్ అవ్వాలని అనుకుంటున్నాను. సో తిరుపతి అయితే వచ్చేసింది. నేనైతే అక్కని కూడా రావద్దని చెప్పాను, ఎందుకంటే నాకు అడ్రస్ తెలుసు కదా, నేనే వెళ్ళిపోతామని చెప్పేసి నేనైతే వెళ్ళిపోయాను. జస్ట్ ఒక 10 minutes అయితే ఉంటుంది ఎక్కడి నుంచి, బస్ స్టాండ్ నుంచి. సో ఫైనలీ తిరుపతికి అయితే రీచ్ అయిపోయాను. సో ఒక 4-5 months అయితే ఉంది తిరుపతికి వచ్చి. తర్వాత మళ్ళీ లాస్ట్ టైం దర్శనం కోసం వచ్చాము కదా, సో అప్పటి నుంచి రాలేదు, మధ్యలో ఇదే రావడము. 4 to 5 months అయిపోతూ ఉంది వచ్చి కూడా. నాకు తిరుపతి అంటే చాలా ఇష్టం అండి. ఫస్ట్ నెల్లూరు ఇష్టము, తర్వాత తిరుపతి ఇష్టము. సో తిరుపతి అంటే నాకు తిరుమల గుర్తొస్తూ ఉంటుంది ఎక్కువ. ఈసారి అయితే తిరుమల ట్రిప్ ఏం లేదు, జస్ట్ బర్త్డే చూసుకొని నేను ఈవినింగ్ అంతా వెళ్ళిపోవాలి. ఎందుకంటే షైన్కి కూడా బాగాలేదు కదా, అందుకని చెప్పేసి ఎంత లేట్ అయినా కూడా వెళ్ళిపోదామని అనుకున్నాను. వచ్చేసాము ఇంటికి. సో టైం చాలా అయిపోయింది. మంచి ఎండకు వచ్చాం. నొప్పురా వేసిందా? అటు సౌండ్ రావాలా? మళ్ళీ ఉంది ఇదే అటు సౌండ్. ఇక్కడికి ఎందుకు తెలియకపోతే మాకెందుకు తెలియదు, ఒక్కసారి చూస్తే. అక్క అయితే నాకు చెప్పొచ్చు కదా, నేను వచ్చి తీసుకుని వస్తాను కదా అని చెప్పింది. ఎందుకండి మళ్ళీ ఎండలో వాళ్ళు రావాలి అని చెప్పి నేనే చెప్పకుండా వచ్చేసాను. అదే అంటుంది నేను తీసుకుని వస్తాను కదా అనేసి. సో మేము వెళ్తూనే ఆ రోజు శ్రీరామనవమి అనమాట. సో అందుకని అక్క వడపప్పు పాయసం చేసింది, పానకం కూడా చేసింది. సో అవి తినేసి కాసేపు ఆగి తర్వాత లంచ్ అయితే చేస్తున్నాము. ఇన్ఫ్యాక్ట్ నేను ఆ రోజు నేను బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు, ఎందుకంటే లేట్ అయిపోతుంది సడన్గా అనుకోని కదా అని. నేను అర్ణవ్ ఫాస్ట్గా రెడీ అయిపోయి బయలుదేరేసాము. సో మంచిగా అయితే నాకు లంచ్ చాలా ఆకలేసింది. అక్క ఎమ్మీగా మంచిగా కుండలో అన్నీ చేసి పెట్టింది, ఎందుకంటే తను అన్నీ స్టాప్ చేసేసింది అనమాట. అంటే ఈ అల్యూమినియం పాన్స్ అన్నీ స్టాప్ చేసేసి తను కూడా చాలా హెల్దీగా కుండలు అవి వాడుతూ ఉంది. సో కుండల్లోనే మంచిగా వండింది. టేస్ట్ అదిరిపోయింది. నాకు ఇంకా బాగా ఆకలిస్తుంది కదా, ఇంకా చాలా బాగా తినేసాను. అండ్ ఒక 1 hour అలా రెస్ట్ తీసుకొని తర్వాత అయితే మేము పిల్లల కోసమని బయటకి మాల్కి వెళ్తూ ఉన్నాము.
సో ఇన్ఫ్యాక్ట్ అక్కడి నుంచి ఒక ఒక 5 మినిట్స్ ఉంటుంది అంతేను మాల్. అది ఏ మాల్ నాకు సరిగ్గా గుర్తులేదు, కానీ గేమ్ జోన్కి వెళ్తున్నాము. ఎందుకంటే పిల్లల బర్త్డే కదా, సో పాప బర్త్డే కాబట్టి వాళ్ళకి సంబంధించిన దానికే వెళ్ళాలి అని అయితే అనుకున్నాము. సో లేహ్నాకి అర్నవ్కి ఫస్ట్ మంచిగా ఫన్ ఉంటుంది కదా అనేసి అక్కడికైతే వెళ్తున్నాము. పనిలో పని మేము కూడా చాలా ఎంజాయ్ చేసేసాము. ఎందుకంటే మాకు కూడా ఫన్ అంటే చాలా ఇష్టము. ఇన్ఫ్యాక్ట్ నేను అనుషక్క ఆల్మోస్ట్ సేమ్ అనమాట. సో మా మెంటాలిటీస్ సేమ్గా ఉంటాయి, అలాగే మా అలవాట్లు, అలాగే మాకు ఇష్టమైనవన్నీ కూడా ఒకేగా అనుకుంటూ ఉంటాము. నేను చాలాసార్లు వీటిలో కూడా చెప్పాను మేమిద్దరం ఒకేలాగా అనుకుంటాము అనేసి. అంతకీ నేను అక్క అక్క అని ఎందుకు పిలుస్తున్నాను అంటే నాకు చిన్నప్పటి నుంచి తనని అక్క అని పిలవడం అలవాటు అనమాట. అందుకని అక్క అని పిలుస్తున్నాను. ఫైనలీ వచ్చేసాము గేమ్ జోన్కి. సో ఆ షైన్ చూస్తూనే నాకైతే ఫస్ట్ షైన్ గుర్తొచ్చాడు. అయ్యో షైన్ కూడా ఉంటే చాలా ఎంజాయ్ చేస్తుంటాడు కదా అనిపించింది. కానీ తనకి ఎండలో వర్క్ ఇట్లా మళ్ళీ బాగాలేకుండా వస్తుంది, ఎక్కువైపోతుంది అని చెప్పేసి నేను వద్దనుకున్నాను. తను రెస్ట్ తీసుకోవాలి అని చెప్పేసి ఇంట్లో వదిలేసి వచ్చాను. సో వీళ్ళైతే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నాకు ఇంకొకటి ఏమనిపిస్తుంది అంటే ఎప్పుడు కానీ అనుషక్కతో నేను ఏమన్నా ఎంజాయ్ చేస్తున్నప్పుడు వెళ్తున్నప్పుడు సేమ్ ఏజ్ గ్రూప్ ఉంటే నిజంగా వదిన ఆడబిడ్డ అయినా సో అర్థం చేసుకోవాలి. సేమ్ ఏజ్ గ్రూప్ ఉంటే చాలా బాగుంటుంది, హ్యాపీగా ఉంటుంది. నాకైతే పర్సనలీ మేమిద్దరం ఎప్పుడు కలిసి, ఇప్పుడే కాదు మేము ఇంతకు ముందు కూడా, అంటే మేము కడపలో ఉన్నప్పుడు అనుషక్క కడపలో ఎంబీబీఎస్ చేసేది. సో అప్పుడు కూడా మేము రెగ్యులర్గా కలుసుకుంటూ ఉండేవాళ్ళము. మంచిగా ఎవరు లేకుండా మేమిద్దరే ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళము. అలా ఒక టైం స్పేస్ అయితే మాకు ఉంది. అంటే మేమిద్దరమే ఎంజాయ్ చేస్తున్న స్పేస్ కూడా ఉంది. అంటే మధ్యలో వాళ్ళు అన్ని ఉండాలి అలా ఏమి ఉండదు మాకు. మేమిద్దరమే పర్సనల్గా ఎంజాయ్ చేస్తాము. సో ఇప్పుడు కూడా ఎక్స్ట్రాగా పిల్లలు యాడ్ అయ్యారు అంతేను. సో పిల్లలతో పాటు మేము కూడా కలిసిపోయి ఎంజాయ్ చేస్తాము. ఎప్పుడు కూడా అలానే అనిపిస్తూ ఉంటుంది నాకు. ఈ విషయంలో నేనైతే లక్కీ అనే అనుకుంటాను. అంతేకాదు ఫస్ట్ మనం ఒకరి గురించి ఒకరు అర్థం చేసుకోవాలి, వాళ్ళెంత మేమెంత అనేసి. పైగా తను డాక్టర్ అయినా కూడా తను చాలా డౌన్ టు ఎర్త్ ఉంటుంది. ఎప్పుడు తను డాక్టర్ అని కానీ ఇంకేదో అని కానీ ఎప్పుడు అనుకోదు. చాలా మంచిగా కలిసిపోతుంది, చాలా బాగుంటుంది, అర్థం చేసుకుంటుంది ఫస్ట్ తను. అది నాకు బాగా నచ్చుతుంది తనలో. సో నాకు ఫస్ట్ ఏదన్నా అయినా వాళ్ళ అన్నకన్నా కూడా ఫస్ట్ తినే బాగా అర్థం చేసుకుంటుంది అని అనిపిస్తుంది. సో అలా అయితే మంచిగా రైడ్ చేసుకున్నాము, హ్యాపీగా ఎంజాయ్ చేసాము. తర్వాత మేము కూడా చాలా వరకు గేమ్స్ ఆడామండి. అంటే పిల్లలకి ఎంజాయ్ అనే వెళ్ళలేదు, పిల్లలతో పాటు మేము కూడా ఎంజాయ్ చేద్దామని చెప్పి చాలా గేమ్స్ అయితే మేము పర్సనల్గా ఆడుకున్నాము. సో రీఛార్జ్లో హాఫ్ పార్ట్ వరకు మేము కూడా చాలా ఎక్కువ ఆడుకున్నాము. ఇన్ఫ్యాక్ట్ ఈసారి మేము కొత్తగా విఆర్ వెళ్దాం అనుకున్నాము. అది కూడా ఈవిల్ ప్రిఫర్ చేసుకున్నాము. అక్క అయితే వద్దు వద్దు మనం అడ్వెంచర్ ఏమైనా వెళ్దాము, ఈవిల్ వద్దు అంటూ ఉంది. నేను వచ్చి లేదు అడ్వెంచర్ చాలాసార్లు చూస్తున్నాము, ఈవిల్కి ఒకసారి వెళ్దాం అని చెప్పేసి నేనే తనని ఫస్ట్ కాసేపు అయితే నిజంగా చాలా భయం వేసింది ఈవిల్. తర్వాత పోను అయితే నాకైతే అంత భయం అయితే అనిపించలేదు, తెలిసిపోతూ ఉంది. కానీ ఇక్కడ జరుగుతున్న అంటే వాళ్ళు మూమెంట్స్ ఉంటాయి కదా, సో ఆ మూమెంట్సే కొంచెం మాకు భయంగా అనిపించింది. అలా కదలడము, ఏదైనా వచ్చి ముట్టుకున్నట్టు ఉండడము అలా అనిపించింది. స్టార్టింగ్ అయితే భయం వేసింది ఫ్రాంక్లీ. తర్వాత అయితే పోను అయితే నిజంగా అస్సలు భయం వేయలేదు. ఇది ఎప్పుడెప్పుడు అయిపోతే బాగుండు అనేసి మేము రివర్స్లో దాన్ని, అంటే లాస్ట్ వచ్చేటప్పటికి మేము రివర్స్లో దాన్ని వచ్చావా రా అన్నట్టు కామెడీ కింద ఇద్దరం చేసుకున్నాము. సో ఇప్పుడు మాది ఈవిల్ ప్లస్ కామెడీ అయిపోయింది అనమాట మా విఆర్. అలా అయితే మా విఆర్ ముగిసిపోయింది. షైన్ లేడు కాబట్టి మేము ఇలా విఆర్ ఇలా వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళిద్దరూ ఏదో ఒకటి వాళ్ళని మేము రైడ్కి ఇచ్చేసి వచ్చేవాళ్ళము. ఎందుకంటే వాళ్ళు కొంచెం పెద్ద పిల్లలు అయిపోయారు కదా, వాళ్ళ పాటికి వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. పైగా ఆ ఫన్ గేమ్ జోన్ అనేది అంత పెద్దదేం కాదు, మీడియం సైజ్ ఉంది. చక్కగా మనం చూసుకోగలుగుతూ ఉన్నాము పిల్లలు ఎక్కడున్నారు ఏంటని కూడా ఎంజాయ్ చేయడానికి. చాలా నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ గాయ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే నెక్స్ట్ మంచి వ్లాగ్స్ వస్తున్నాయి ఖచ్చితంగా.
మంచిగా మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో అలా అయితే విఆర్ అయితే చాలాసేపు ఎంజాయ్ చేసాము. ఆల్మోస్ట్ 10 మినిట్స్ వరకు విఆర్ ఉన్నింది. తర్వాత మంచిగా మసాజెస్ ఉన్నాయని చెప్పి ఫైనలీ అంటే అన్నీ అయిపోయాయి. లాస్ట్లో మసాజ్ అయితే మేము ట్రై చేసాము. లేదు ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే అని చెప్పింది అనుషక్క. సరే అయితే ట్రై చేద్దామని చెప్పేసి మసాజ్ ట్రై చేసాము. ఇన్ఫ్యాక్ట్ నిజంగా ఈ మసాజ్ ఒక 10 మినిట్స్ అయితే ఉన్నింది. సో ఒక 100 రూపీస్ ఏమో ఛార్జ్ చేశారు అంతేను. ఇద్దరు కలిపి ఒక 200-250 అయినట్టుంది. కానీ లిటరలీ ఎంత రిలీఫ్గా అనిపించిందంటే హెడ్ కానీ బ్యాక్ కానివ్వండి, అలాగే మన స్పైనల్ కార్డ్ కావండి చాలా కంఫర్టబుల్గా అనిపించింది. నేను అప్పటి నుంచి అయితే అసలు ఇంట్లోకి ఇలాంటి మసాజ్ తీసుకొని పెట్టుకుంటే ఎప్పటికంటే అప్పుడు మనం చేసుకోవచ్చు కదా అనిపించింది. కానీ ఈ మసాజ్ని కూడా మాకు చాలా ఫన్ లాగా అనిపించింది. స్టార్టింగ్ అయితే చాలా నవ్వుకున్నాము ఇద్దరము. తర్వాత బాగా అలవాటైపోయింది. సో అక్కడి నుంచి వచ్చిన తర్వాత మంచిగా కాఫీ తాగాలనిపించి అక్కడే కింద ఉన్న ఒక కేఫ్లో కాఫీ తాగాము నేను అనుషక్క. ఇద్దరం కూడా కాఫీ లవర్స్ అనమాట. అందుకని ఇద్దరం కలిసి కాఫీ తీసుకున్నాము. అలాగే పిల్లల కోసం అయితే జ్యూస్ తీసుకున్నాము. అలా మా ఈవినింగ్ అయితే అయిపోయింది. అసలు ప్రిపరేషన్స్ ఇంకా రాలేదండి. ఎందుకంటే పాప బర్త్డే కేక్ కటింగ్ ఉంది కదా, అది బ్యాలెన్స్ ఉంది. సో అది మేము ఈవినింగ్కి అంటే డిన్నర్ టైంకి వేసుకున్నాము. సో ఇప్పుడంతా కూడా నేను వెళ్ళేటప్పటికే ఆల్మోస్ట్ 2 అయిపోయింది కదా. సో అప్పటి నుంచి మేము కంటిన్యూస్గా ప్లాన్ చేసుకుంటేనే ఇలా అయింది. అండ్ మధ్యలో కూడా నేను ఒకసారి మా బావ వాళ్ళ ఇంటికి అంటే మాధవ్ వాళ్ళ బావ అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట. సో వాళ్ళని వెళ్ళి ఒకసారి కలిసేసి ఒక 1 అవర్ అయితే ఉండేసి మళ్ళీ రిటర్న్ వస్తున్నాను అనుషక్క వాళ్ళ ఇంటికి. సో ఇదే తిరుమల ఎంత బాగుంది కదండి. తిరుపతి ఈవినింగ్ టైంలో చాలా ప్రశాంతంగా మనకి ఆ మిద్దు పైన తిరుమలలో ఉన్న ఆ కొండ అవి కనిపిస్తూ చాలా 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 ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది. సో మొత్తానికైతే డిన్నర్ టైం అయితే వచ్చేసింది. సో మేము ఈసారి బార్బిక్యూకి వెళ్తున్నాము. ఎందుకంటే కేక్ కటింగ్ అంతా కూడా ఇక్కడ బాగుంటుంది కదా అని చెప్పి ఇది ప్రిఫర్ చేసాము. అందులోనూ ఇప్పుడు వీకెండ్ కాదు కాబట్టి కొంచెం ఫ్రీగా ఉంటుంది. మరి వీకెండ్ అయితే ఎక్కువ ఉంటుంది కదా రష్. ఇప్పుడు వీకెండ్ కాదు కాబట్టి ఫ్రీగా ఉంటుందని చెప్పేసి అయితే మేము ఆల్మోస్ట్ 7:30కి అలా అయితే వెళ్ళాము. కరెక్ట్ టైంకి వెళ్ళాము. ఇన్ఫ్యాక్ట్ ఎవరు కూడా రాలేదు, ఇంకా మేమే ఆల్మోస్ట్ ఫస్ట్ అనుకుంటా. సో వెళ్ళాము. పిల్లలు మంచిగా వాళ్ళకి కావాల్సిన కేక్స్ కానివ్వండి, ఐస్ క్రీమ్స్ అన్నీ కూడా చాలా బాగా ప్రిఫర్ చేశారు, చాలా బాగా తీసుకున్నారు. అలాగే దీంట్లో చాలా వెరైటీస్ ఆల్మోస్ట్ చికెన్, మటన్, ప్రాన్ అన్నీ కూడా ఉన్నాయి. అన్నీ కూడా ఎంజాయ్ చేసాము. సో ఫస్ట్ బార్బిక్యూ వాళ్ళకి చాలా నిజంగా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మనకి తెలియనటివి కూడా వాళ్ళే వచ్చి ఇది ట్రై చేయండి అని చెప్పి ఇస్తారు కదా, అది చాలా బాగా అనిపిస్తుంది నాకు. ఇన్ఫ్యాక్ట్ మాకు తెలియనిలాంటివి చాలా కూడా వాళ్ళు వచ్చి టేస్ట్ చూపించారనమాట. సో పానీపూరి అని, చాట్ అని, ఒకటి కాదు నార్త్ సౌత్ అన్ని డిషెస్ కూడా వీకెండ్ కాకపోయినా ఏవి తక్కువ లేవు, అన్నీ అలాగే మెయింటైన్ చేస్తున్నారని అనిపించింది నాకు. సో ఫుడ్ వర్క్ అయితే చాలా టేస్టీగా ఉంది. చాలా హెవీగా అనిపించలేదు, ఎందుకంటే మేము రైస్ ఐటమ్ ఎక్కువ ఏం తీసుకోలేదు కదా కాబట్టి హెవీగా అనిపించలేదు. సో మా లేహ్నా బర్త్డే చాలా చాలా బాగా జరిగిపోయింది. నేను వచ్చి కూడా చాలా మంచి పని చేశాను అనిపించింది. ఎందుకంటే బర్త్డే అంటే మళ్ళీ 1 ఇయర్కి వస్తుంది కదా. సో మళ్ళీ 1 ఇయర్ కోసం మనం వెయిట్ చేయాలి. ఇప్పుడు మేము వెళ్తే నిజంగా లేహ్నా చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. అర్ణవ్ నేను వెళ్ళి కలిసి అందరం సెలబ్రేట్ చేసుకున్నాం కాబట్టి తనకి చాలా మెమరబుల్గా ఉంటుంది. అండ్ షైన్ కూడా ఉంటే ఇంకా బాగుండు, కానీ హెల్త్ పరంగా తనని మిస్ అయ్యాము. కానీ మేము నలుగురం అయితే చాలా ఎంజాయ్ చేసాము. మీకు ఎలా అనిపించింది? వీడియో నచ్చిందా? ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఫస్ట్ అయితే నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. నా వీడియోకి వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రిప్షన్ రావట్లేదు. ప్లీజ్ అండి, ఎందుకు ఒక్క సబ్స్క్రిప్షన్ బటనే కదా, ప్లీజ్ ప్రెస్ చేసుకోండి, సబ్స్క్రిప్షన్ చేసుకోండి. మేమైతే ఇక్కడ మంచిగా డిన్నర్ ఎంజాయ్ చేస్తున్నాము. అంతేకాదు నాకు ఆల్మోస్ట్ ఆ రోజు కేక్ కటింగ్ అంతా అయిపోయేటప్పటికి 9:30 అయిపోయింది. సో కొంచెం లేట్ అయిపోయింది అనమాట. అలా లేహ్నాకి కేక్ కటింగ్ అయిపోయింది. కేక్ కటింగ్ అయిపోయినాక లేహ్నా డ్యాన్స్ అయితే చేస్తుంది. తను రీసెంట్గా స్కూల్లో చేసిన డ్యాన్స్ అనమాట, అదే చేస్తుంది అక్కడ.
సో ఇది నా 1 డే ట్రిప్ అనమాట తిరుపతికి. సక్సెస్ఫుల్గా అయిపోయింది లేహ్నా బర్త్డేతో పాటు. మేము కూడా చాలా ఎంజాయ్ చేసాము. మీరు ఎంజాయ్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆ రోజు నైట్ నాకు నేను మళ్ళీ రిటర్న్ బస్ ఎక్కేటప్పటికి నాడిపెట్టుకొచ్చేప్పటికి 12 అయిపోయింది. సో మా తాతయ్య బస్ స్టాండ్కి వచ్చి నన్ను పిక్ చేసుకొని ఇంటికి తీసుకుని వెళ్ళాడు. హ్యాపీ డే.